ఓల్డ్ గోల్డ్ సేల్స్ దాదాపు 50 టన్స్ ఏప్రిల్ జూన్ క్వార్టర్లో అయినట్టుగా ఇండియన్ జ్యువెలరీ అండ్ బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. అవునండి, ఇది మనం గత 1 year గా చాలా ఛాన్స్ మాట్లాడండి. ఇప్పుడు గోల్డ్ అనేది నిప్పుతో చెలగటం అంట నేనైతే. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు ట్రెండ్. ఇప్పుడు ఎస్పెషల్లీ జనవరి 25, 28 నాడు ప్రెసిడెంట్ అయ్యారు ట్రంప్ గారు. ఆ రోజు నుండి జియో పొలిటికల్ కండిషన్స్ అనేవి బాగా మారిపోయేవి. ఎందుకంటే నోబడీ, ట్రంప్ గారు కూడా హీ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు గెస్ వాట్ ఈస్ ప్రికాషన్ ఫ్యూచర్ లో ఏమవుతుంది. ఆయన ఒకసారి వార్ ముగిసిందంటే నెక్స్ట్ రోజు బాంబు వేస్తాడు వాడు. ఇంకోటి ఏదంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ది గోల్డ్ ఇన్ ది వరల్డ్. దాదాపు యాజ్ ఆఫ్ లాస్ట్ 2 months లో చూసుకుంటే కనుక 32,000 టన్నులు ఉన్నదని లెక్క చేశారు అప్రాక్సిమేట్లీ. అందులో మోడీ గారు మొన్న హైదరాబాద్ స్టేట్మెంట్ ఇచ్చారంటే గోల్డ్ కొనం ఆపేయండి అని. దాని ముఖ్య కారణం ఏంటి, గోల్డ్ ఎందుకు కొనొద్దు అంటారనేది ప్రజలు తెలుసుకోవాలి. మన డాలర్ ఎగెన్స్ట్ గా రూపీ అనేది చాలా వీక్ అయిపోయింది. అండ్ ఎందుకు దానికి మెయిన్ గా ముఖ్యంగా 2 రీజన్లు. ఒకటి గోల్డ్ కొనుక్కోడు ఇంపోర్ట్ చేసుకోవడం, రెండోది క్రూడ్ ఆయిల్. దీని మీద మేజర్ పోర్షన్ మన ఫారెన్ కరెన్సీ అనేది అవుట్ఫ్లో ఎక్కువైపోతుంది. ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో అయినప్పుడు ఇండియన్ కరెన్సీ వీక్ అవుతుంది. సో దానికి మోడీ గారు ట్రై చేస్తున్నారు, ట్రంప్ గారు ట్రంప్ గారు. మరి ఎందుకు ఓల్డ్ గోల్డ్ అమ్మేస్తున్నారు, లేకపోతే కొత్తది రీడిజైన్ చేసుకుంటున్నారు? కొత్త అనుకుంటే ఓల్డ్ గోల్డ్ మన మోడీ గారు కొత్త గోల్డ్ కొనొద్దు, పాత గోల్డ్ మీరు రీడిజైన్ చేసుకోండి అన్నాడు. ఆయన అంతరాంగం ఏంటంటే ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో షుడ్ బి లెస్సర్ దెన్ ఇన్ఫ్లో. మనకి ఇన్ఫ్లో ఇంపోర్ట్స్ అంటే మన అవుట్ఫ్లో అయిపోతుంది, ఎక్స్పోర్ట్స్ అంటే మన ఇన్ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రూపీస్ ఆల్మోస్ట్ 94-95 రూపీస్ వచ్చి కొట్లాడుతుంది. $1 ఈజ్ ఈక్వల్ టు, మేము చిన్నప్పుడు చూసుకుంటే 10-15 రూపాయలు ఉండేది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇబ్బందుల్లోకి వస్తాం. ఇండియాలో ఇప్పుడు ఇండియా, రష్యా, జపాన్, చైనా ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా టెక్నాలజీలో డెవలప్ అయ్యారు. అండ్ గోల్డ్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఒకసారి మనం 32,000 కోట్ల టన్నులో అందరూ వినరు, 20-30% పీపుల్ మాత్రం విని కొనడం మానేస్తారు. అంటే దాదాపు 6,000-7,000 టన్నులు. అదే ఆ మేరకు ఫారెన్ కరెన్సీ బయటకు వెళ్ళదు. మరి జనాలు ఎందుకు అమ్ముకుంటారు? లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ సెల్లర్స్, అంటే కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే 80-70,000 కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు మార్జిన్ బుక్ చేసుకుంటారు, హై ప్రాఫిట్. మళ్ళీ ఫ్యూచర్ లో గోల్డ్ ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది. మీరు చూసుకుంటే 1,90,000కి వెళ్ళిన గోల్డ్ రఫ్ గా పర్ తులం ఇప్పుడు 1,55,000 ఇటు కొట్టుకుంటారు. అండ్ అనలిస్ట్ అంచనాల ప్రకారం 1,00,000కి పడిపోతుంది. మన ఎవరో 50,000 కూడా 50,000 పడుతుందో తెలియదు కానీ 1,10,000 పడడం ఖాయం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇది అన్సర్టన్, గోల్డ్ మార్కెట్ యాజ్ ఆఫ్ టుడే సర్టన్, రియల్ ఎస్టేట్ స్లో డౌన్. సో జనరల్ ఎక్కువ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఎల్ఐసి బాండ్ తీసేస్తుంది తప్ప ఈ మూడింటి మీద ఎక్కువ. సో మోడీ గారు అంటే మేక్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్టింగ్ ఆన్ గోల్డ్. సో గోల్డ్ తప్పితే మనం మిగిలిన స్టాక్ మార్కెట్ లేదా బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవే ఉన్నాయి. సో దాంట్లో లాభాలు ఎంత వస్తుందని పబ్లిక్ అందరికి, సల్మాన్ గారికి, మీకు, నాకు అందరికీ తెలుసు. సో ఈ కండిషన్ లో అమ్ముకోవడం కరెక్ట్ అంటే కొంతవరకు కరెక్ట్. ప్రైస్ ఎంతవరకు పడుతుంది అనేది మనం చెప్పడం కష్టం. బట్ ఎనీహౌ మీరు ట్రెండ్ చూసుకుంటే లాస్ట్ 2-3-4 months లో గోల్డ్ 15 రోజులా పెరుగుతుంది. కానీ తగ్గేటప్పుడు 4-5 days తగ్గుతుంది, పెరిగినంత తగ్గట్లేదు. మీరు గమనించండి. నేను 1 year బ్యాక్ చెప్పాను సిల్వర్ 4 లక్షలు వెళ్తుంది, గోల్డ్ 2 లక్షలు వెళ్తాను. ఆల్మోస్ట్ 5% ఇయర్ అంటే అదే చాలా మంది ఫోన్స్ ఎలా ప్రిడిక్ట్ చేశారంటే దట్ ఈస్ వాట్ స్టాక్ మార్కెట్ కానీ అనలిస్ట్ కానీ చేసే పని. దే హ్యావ్ గ్రౌండ్ రియాలిటీ. సో గోల్డ్ ఆఫర్స్ అనేది ఇన్స్టెంట్ మనీ ఆఫర్ చేస్తుంది. ఎందుకు గోల్డ్ ప్రతి ఇంట్లో నేను చెప్పేది అంటే 1 kg గోల్డ్ ఇప్పుడు 1 kg సిల్వర్ కూడా ఎమర్జెన్సీ పెట్టుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే రేపు కరోనా వచ్చింది, మనం ఏమయ్యా 25 లక్షలు 20 లక్షలు చాలు ఎవరిస్తారు డబ్బులు? రియల్ ఎస్టేట్ లో ఇమీడియట్ స్టాక్ మార్కెట్ వీ డోంట్ నో. సో అవి చూసుకుంటే మెనీ ఫ్యామిలీస్ ఆర్ ట్రైంగ్ టు సెల్ అండ్ ఓల్డ్ గోల్డ్ వాడుకోవడం మొదలు పెడుతున్నారు. కొత్త గోల్డ్ కొనుక్కోవడం తగ్గడం అయితే జరిగింది, మొత్తం తగ్గలేదు, కొంతవరకు తగ్గింది. అండ్ ది గోల్డ్ లోన్స్ మన కంపేర్ అదర్ కమర్షియల్ ఓడి కానీ ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ తీసుకుంటే దాని మీద గోల్డ్ లోన్స్ ఇస్ ట్రైంగ్ టు బి చీపర్. ఒకటి ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్, వెడ్డింగ్స్, లగ్జరీ ట్రిప్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ట్రెండ్ లో మారింది అనమాట. అండ్ డిజిటల్ లోన్
ఇది మోర్ మూవింగ్ ఫర్ ఈటీఎఫ్స్ కానీ డిజిటల్లో కానీ ఇంకా మోర్ సేఫర్గా ఉంది. ఫ్యూచర్లో గోల్డ్ డిమానిటైజేషన్ కూడా వస్తుందని చెప్తాను. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు మనీ డిమానిటైజేషన్ అయింది, అండ్ ఇంతకుముందు మనం గోల్డ్ ఏదైనా బ్యాంకులో పెట్టుకుంటే అదే గోల్డ్ మనకి తిరిగి వచ్చేది. ఈ గోల్డ్ డిమానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కరగబెట్టేస్తారు. సో అదొక ఇష్యూ నడుస్తుంది సీరియస్ గా. అండ్ ఒకవేళ వార్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆగుతుంది వస్తుంది ఎవరు ప్రిడిక్ట్ ఆగితే డెఫినెట్ గా మన రూపీ వాల్యూ పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. జాబ్ లే ఆఫ్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. ఒరకల్ అనే కంపెనీలో 2 ఏళ్ళ ముందు 30,000 మంది సింగిల్ షాట్ మా 30% తీసారు. అందులో 12,000 మంది మనకి ఇండియన్స్ ఉన్నారు. అండ్ తీసిన వాళ్ళు ఎవరంటే హై బ్రాకెట్ 5 to 10 lakhs per month శాలరీ ఉన్న వాళ్ళు. అదే 5 lakhs తీస్తే కింద 10 మందిని పెట్టుకోవచ్చు ఆ కంపెనీ వాడు. అండ్ గూగుల్ కి ఫేస్బుక్ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ట్రంప్ గారు వార్నింగ్ ఇన్సైడర్ వెళ్ళి నాకు తెలిసిందంటే డోంట్ టేక్ H1B వీసాలు ఎక్కువ మందిని తీసుకోకండి, యూ విల్ బి అండర్ ప్రెషర్. సో ఇవన్నీ కంక్లూడ్ చేసుకుంటే గోల్డ్ ఎక్స్పాన్షన్ అనేది ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది అనేది ఇట్ ఇస్ అన్సర్టన్, డెఫినెట్ గా చెప్పలేం. బట్ వెయిట్ అండ్ సీ. డెఫినెట్ గా మన మోడీ గారు తీసుకున్న ఫోర్కాస్టింగ్ మెథడ్స్ లో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ట్రెండ్. అండ్ మన వారం చేస్తున్నారు, అలారం చేస్తున్నారు. జాగ్రత్తగా ముందు ఏదైనా రెషన్ వస్తే 2007-8 లో వరల్డ్ రెషన్ వచ్చింది. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వార్ ఆగకపోతే అనేది చెప్తున్నారు. మళ్ళీ మాట్లాడదాం. ఇంతలో సాల్మన్ గారు, సార్ గోల్డ్ లోన్ తీసుకోవడం అంటారా, అట్లాగే గోల్డ్ సేల్ చేయడం, ఏది తెలివైన నిర్ణయం అంటారు? అంటే అది పర్సన్ యొక్క కుటుంబాల యొక్క అవసరాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు షార్ట్ పీరియడ్ అవసరం అనుకోండి, షార్ట్ పీరియడ్ మళ్ళీ రీపే చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు లోన్ అనేది మనకి వెంటనే వస్తుంది. సిబిల్ స్కోర్ లేకపోయినా, ఆదాయ వనరులు లేకపోయినా, ఇప్పుడు మన భారతదేశ సంప్రదాయంలో గోల్డ్ని ఎందుకు అక్యుములేట్ చేసుకుంటామంటే, ఒకటి హిందూ సంప్రదాయం ప్రకారం దేవతలకి కానీ దేవుళ్ళకి కానీ గోల్డ్ అనేది చాలా ప్రశస్తమైన ప్రాముఖ్యత ఉంది. సో మనం ఇంట్లో ఆడపిల్ల పుట్టినా మనం గోల్డ్ విలువ ఎలాంటికి తగ్గదు. సెకండ్ హ్యాండ్ అలా ఏం గోల్డ్ విలువ తగ్గదు, ఎప్పుడు విలువ ఉంటుంది. తర్వాత ఏమిటంటే ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు, అంటే ఇన్ఫ్లేషను పెరుగుతున్నప్పుడు కానీ, దేశంలో ఆర్థిక అస్థిరతలు వచ్చినప్పుడు కానీ గోల్డ్ అనేది ఎప్పుడు సేఫెస్ట్ హేవెన్. కాబట్టి గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటారు. అయితే గోల్డ్ లోన్ తీసుకోవటం బెటరా, అమ్మటం బెటర్ అంటే, షార్ట్ పీరియడ్ డబ్బు అవసరం ఉంది, మళ్ళీ రీపే చేయగల సామర్థ్యం ఉంది, వెంటనే మనకి కావాలంటే గోల్డ్ లోన్ సేఫెస్ట్. ఒకటి బిజినెస్ ఎక్స్పాన్షన్కి కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీగా హెల్త్ కార్డ్స్ లేని సందర్భంలో ఎమర్జెన్సీలో హాస్పిటలైజేషన్ కావచ్చు, లేదంటే ఇలాంటి మాన్సూన్స్ మన పంటలకి పెట్టుబడులకు కావచ్చు, దేని పెట్టుబడులకైనా వెంటనే అవసరం ఉంటే గోల్డ్ లోన్కి వెళ్ళొచ్చు, తీర్చగల సామర్థ్యం ఉంటే. లేదు తీర్చలేని సామర్థ్యం ఉందనుకోండి, అప్పుల్లో ఉండో ఇంకొకటి దీనికంటే ఎక్కువ వడ్డీ పే చేయాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు అమ్ముకోవటం కూడా మంచిదే. సో ఇక్కడ మనకి ప్రధాన కారణం ఏమిటంటే, మనం ఇప్పుడు గత కొంతకాలంగా 50 టన్నుల వరకు సుమారుగా మనం రిటైల్ హౌస్ హోల్డ్ వ్యక్తులు అమ్మారు. ఎందుకు అమ్మారంటే ప్రధాన కారణం ఏమిటంటే సైకాలజీ. యాక్చువల్గా ఏంటంటే మనకి ఫినాన్స్లో నోషనల్ గెయిన్, రియల్ గెయిన్, నోషనల్ లాస్, రియల్ లాస్ అని ఉంటుంది. అంటే మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి, పంట బాగా కాసింది, మామిడికాయలు నేను కోసుకొని తినకపోతే ఏమవుతుంది, కింద పడిపోతాయి. అలాగే గెయిన్ వచ్చింది. సెంట్రల్ బ్యాంక్స్ గత 2 ఏళ్ల నుంచి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ $1 రూపాయనే కాకుండా సేఫ్ సైడ్ గోల్డ్లో కూడా అక్యుములేట్ అంటే మొదటి నుంచి ఉంది, కానీ పెంచారు. రిటైల్ ఇన్వెస్టర్స్ కంటే సెంట్రల్ బ్యాంక్స్ పెంచడం వల్ల గోల్డ్కి డిమాండ్ వచ్చి 10 grams 24 క్యారెట్ 1,85,000 వరకు వెళ్ళింది. మనం చూస్తూ ఉండగానే మళ్ళీ 1,40,000కి వచ్చింది. ఎందుకు వచ్చింది? కారణాలు ఏమిటంటే డాలర్ బలపడటం. జనరల్గా డాలర్ యుద్ధం వల్ల, క్రూడ్ ఆయిల్ వలన డాలర్కి డిమాండ్ వచ్చి డాలర్ ఇండెక్స్ బలపడి డాలర్ బాండ్ ఈల్డ్స్ బలపడటం వల్ల, డాలర్ బలపడినప్పుడు డాలర్కి అగెనిస్ట్గా ప్రపంచ దేశాల కరెన్సీస్ డాలర్ అగెనిస్ట్గా బలపడినప్పుడు కొనలేరు. కాబట్టి మళ్ళీ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ తగ్గింది, పడింది. రిటైల్ మనలాంటి ఇండివిజువల్స్ ఏం చేస్తామంటే, అరే 1,80,000 నుంచి ఇంకా పైకి వెళ్తుంది అనుకున్నది మన కళ్ళ ముందే పెరిగిన లాభం అంతా తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైతే 70,000 60,000 అంటే లాంగ్ క్రితం కొనుక్కున్నారో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నది ప్రధాన కారణం. కొంతమంది అంటే ఎవరైతే వైజ్గా థింక్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, మళ్ళీ పడినప్పుడు
యాక్చువల్గా డిమాండ్ అండ్ సప్లైని బట్టి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతుంది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పడినప్పుడు కొందాం అన్నది ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏమిటంటే మనకి తెలిసిన మన భారతదేశంలో సేవింగ్స్ ఎందుకు గోల్డ్ అక్యుములేట్ చేస్తామంటే ఎమర్జెన్సీ కోసమే. ఫస్ట్ థింగ్, ఎవరిని పక్కన వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ అడగకుండా మనకి గోల్డ్ ఉంటే ఏమిటంటే ఒక భరోసా. బ్యాంకులో ఎఫ్డి ఉంటే ఎలా భరోసా, బ్యాంకులో సేవింగ్స్ ఉంటే ఎలా భరోసా, గోల్డ్ ఉంటే మనకి సమాజంలో గౌరవం, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లలకు కానీ మన కుటుంబాలకి కానీ ఒక ఆర్థిక భద్రత, ఇన్ఫ్లేషన్ అప్పుడు కానీ అస్థిరతలో ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు దేశాలకి ఒక భరోసా. కాబట్టి లోన్స్ తీసుకోవటం మంచిదే, నేను కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం మార్జిన్ మీకు అవసరం దానికంటే కూడా లోన్ ఎక్కువ వస్తుందని ఎక్కువ తీసుకుంటే రేపు మళ్ళీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ మంత్ మనం కట్టాలన్నది, వడ్డీ కట్టాలన్నది గుర్తుంచుకోవాలి. రెండవది ఏమిటంటే మీరు ఇచ్చే అమౌంట్ కంటే మ్యాక్సిమం వాళ్ళు ఎంత ఇస్తారో అంత మ్యాక్సిమం తీసేసుకుంటే పర్ గ్రాము రేపు తగ్గినప్పుడు మార్జిన్స్ కట్టమంటారు. కట్టలేకపోతే మళ్ళీ వేలం వేసి గోల్డ్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక వ్యక్తి ఇండివిజువల్గా అతని యొక్క స్థితిగతులను బట్టి అమ్మితే బెటరా అంటే అమ్మటం కూడా ఏం తప్పులేదు. ఎందుకంటే 50 టన్నులు మనకి ఇప్పుడు రీసైకిల్ రావటం వలన మనం ఇంపోర్ట్స్ తగ్గుతుంది, జ్యువెలర్స్కి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ పాత డిజైన్ నుంచి కొత్త డిజైన్ చేసుకుంటారు. ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల మన డాలర్స్ బయటికి వెళ్ళకుండా 98 వరకు వెళ్ళిన మన రూపీ డాలర్కి అగెన్స్ట్ 94కి వచ్చింది మళ్ళీ. అంటే మోడీ గారి పిలుపుని అందుకొని ప్రజలు కూడా కొంతవరకు అర్థం చేసుకున్నారు. ఇంపోర్ట్ సెస్ కూడా వేయటం వల్ల 15% ఇంపోర్ట్స్ కొంతవరకు ఇది దేశానికి మంచిదేనండి. గోల్డ్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నా మంచిదే. లోన్స్ అంటే ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు డిజిటల్ విప్లవం వచ్చింది కాబట్టి ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ క్షణాల్లో లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కింద గోల్డ్ని యూజ్ చేసుకుంటున్నారు, మంచిదేనండి. ఎకానమీలో గోల్డ్ లోన్స్ తీసుకోవటం కానీ గోల్డ్ అమ్మటం కానీ మన దగ్గర గోల్డ్ని మనమే రీసైకిల్ చేసుకోవటం కానీ దేశానికి ఆరోగ్యకరము. ప్రజలు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తప్పేం లేదు, వాళ్ళ లాభాలు వాళ్ళు స్వీకరించారు, మంచిదే. అది నా ఉద్దేశం ప్రకారం మంచిదే. అవసరానికి కూడా లో కాస్ట్ ఫండ్స్ లాగా అంతే కదండి. ఎమర్జెన్సీ ఫండ్ ధైర్యం ఉంటుంది. మనం ఏదన్నా ఆస్తులు సమకూర్చుకునేది ఏంటంటే కొన్ని రోజులు ఆస్తుల కోసం మనం పనిచేస్తాం, సమకూర్చుకుంటాం. మనకు అవసరం ఉన్నప్పుడు ఆస్తులు మన కోసం పనిచేయాలి. ఆస్తులు మన కోసం పనిచేయనప్పుడు ఎంత ఆస్తున్నా ఉపయోగం లేదు. ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇంకొకలాగా అంటే ఎమర్జెన్సీలో మనకి నీడు ఉంటుంది. సో 50 టన్నులు అమ్మారు మనకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం. అంటే మన దేశంలోనే అది సర్క్యులేట్ అవుతుంది, మంచిదే, దేశానికి మంచిదే, ప్రజలు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదే అని నా ఉద్దేశం. రైట్ అండి. సార్ రామేశ్వరరావు గారు, గోల్డ్ లోన్ పెరుగుదల బ్యాంకులకు మంచి అవకాశమా లేకుంటే ఫ్యూచర్ ఏమన్నా రిస్క్ అవుతుంది అంటారు? మీరు అన్ని ముందుకెళ్తే గొయ్యే వెనకెళ్తారు. ఒకటి చెప్తే బ్యాంక్ ఇబ్బంది, ఒకటి చెప్తే పబ్లిక్ ఇబ్బంది, ఒకటి మాకు ఇబ్బంది. సో గోల్డ్ లోన్స్ కనుక పెరిగితే డెఫినెట్ గా సమ్ కాషన్ ఫ్యాక్టర్ ఉండాలండి. ఎందుకంటే ఇట్ క్రియేట్స్ ఎ లాంగ్ స్ట్రాంగ్ లెండింగ్ ఆపర్చునిటీస్. రెండోది గోల్డ్ లోన్స్ అనేది రిలేటెడ్లీ లో ఉంది మన బై డిఫాల్ట్. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ రిజైన్ చేశాడు అమెరికాలో. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ మీద రెపో రేట్ మీద డిస్కషన్ జరిగింది ట్రంప్ గారికి, ఆయన రిజైన్ చేశాడు తట్టుకోలేక. అండ్ లో పోర్ట్ఫోలియోస్ ఏవైతున్నాయి ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అదర్ థింగ్ దెన్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్కమ్ ఇంప్రూవ్స్ ప్రాఫిటబిలిటీ. ఇప్పుడు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, మనకు ఎప్పుడుకో మనం పెట్టుబడి పెట్టే దేనికి లాభాలు రావడానికి, ఎందులోనే ఏ సెగ్మెంట్ లేనా ఆ లాభాలు మనం బుక్ చేసుకోవడం సోల్మన్ గారు అన్నట్టు ఇట్ ఇస్ వెరీ గుడ్. బట్ ఫాలింగ్ గోల్డ్ ప్రైసెస్ కుడ్ వీకెన్ కొలాటరల్ వాల్యూస్. ఎందుకంటే సేఫ్టీ అనేది మనం ఈ 1 year తీసేస్తే కనుక గోల్డ్ ఇంత లాభంగా ఎప్పుడు పెరిగిన దాఖలాలు లేవు. లాస్ట్ 1 సంవత్సరాలు నువ్వు వెళ్తే 1950లో తులం 30 రూపాయలు ఉండేది, 30 నుండి 1000 పెరిగితే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది. సో ఆర్బీఐ హైలైటెడ్ గోల్డ్ రిలేటెడ్ రిస్క్. ఇప్పుడు ఒకటి మీకు టాప్అప్ లోన్ అని ఉండేది, అంత మీకు తెలిసే ఉంటుంది. టాప్అప్ అంటే మన గోల్డ్ 80,000 ఉన్నప్పుడు 10 తులాలు పెట్టి 60 to 70% ఇస్తారు మనకి. అదేమైంది, ఈ 80,000 కాస్త 1,80,000 1,89,000 అయింది. అప్పుడు గోల్డ్ వాల్యూ పెరిగింది కదా. గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు టాప్అప్ లో అంటే మిగతా ఎడిషన్ సగం పెరిగింది. 100 రూపాయలు 200 అయింది కాబట్టి అంతమంది 100 రూపాయలు 60-70% 200 రూపాయలు తీసుకోవచ్చు. సో టాప్అప్ లోన్స్ ఇస్తూ పోయారు. కానీ మధ్యలో ఆర్బీఐ ఇంటర్వ్యూని కండిషన్ పెట్టారు, మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ టాప్అప్ లోన్ వితౌట్ క్లియరింగ్ ద ఎర్లియర్ లోన్.
అని పెట్టి 3 నెలలు టైం ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ లా చెప్పారు. ఎందుకంటే మీరు లోన్లు అంటే టార్గెట్స్ కోసం బ్యాంక్ మేనేజర్స్ లోన్స్ ఇచ్చేసేవారు. అది కంట్రోల్ చేయండి, మొత్తం ఇచ్చేస్తే కంట్రోల్ చేయలేం. నాకు అరక నాకు చేతులు ఎత్తేస్తే మీరు ఏం చేస్తారు? గోల్డ్ అమ్ముకుంటే ఎంత రేట్ వస్తుందో మనకు తెలియదు. తర్వాత రెగ్యులేటరీ కంప్లైంట్స్ హాస్ బికమ్ స్ట్రిక్టర్. అంటే ఇంతకుముందు ఎక్కడైనా డీవియేషన్ తప్పులు, మన అన్ఫార్చునేట్ అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాగా ఎక్స్ప్లోర్ అయింది. దేర్ ఇస్ నో డిపార్ట్మెంట్ విచ్ హాస్ నో లూప్ హోల్స్. మీరు ఒప్పుకున్నారు ఫ్యాక్ట్ అయితే అన్ని డిపార్ట్మెంట్ కొన్ని హైలైట్ అవుతాయి, కొన్ని హైలైట్ అవ్వవు. అండ్ ఓవరాల్ గా మేనేజబుల్ రిస్క్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ లోన్ సపోజ్ సాల్మన్ గారు అన్నారు, రేపు పొద్దున ₹1,00,000 పడుతుంది, మీరు ₹180,000 దాకా లోన్ ఇచ్చారు, ఎలా రికవరీ చేస్తారు? రికవరీ చేయలేరు. సో మనం ప్రతి డెసిషన్ కూడా నేను చెప్పాలి, కొనుక్కునే వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు కొనవద్దనే చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోపోవడం ఉత్తమం. అత్యవసరం అయితే కొనుక్కోండి, లేకపోతే రేట్లు పెరిగిపోతాయనో లేదా ఇంకేదో ఫియర్ ఆఫ్ ప్రైస్ తో కొనకూడదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఒకప్పుడు ఆభరణాలకు మాత్రం వాడేవాళ్ళం. ఎక్సెప్ట్ అదాని, అంబానీ లాంటి గోల్డ్ పీస్ ఉంటారు, మీరు నేను కొనుక్కునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని స్టాక్ మార్కెట్ కొద్ది రిస్క్ హైలీ వాలటైల్ ఉంది, రియల్ ఎస్టేట్ కొద్ది మందించింది, మిగిలిన ఆప్షన్ గోల్డ్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు, గోల్డ్ ని సిల్వర్ ని. సిల్వర్ అనేది ఇండస్ట్రీ ఏదైతే ఒకసారి ఇండస్ట్రీలో వాడతారో ఆటోమేటిక్ డిమాండ్ గ్రో అయిపోద్ది. డిమాండ్ గ్రో అయినప్పుడు సప్లై లేకపోతే రేటు పెరుగుతుంది, లేదా సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువైతే రేట్ తగ్గుతుంది. సో ఇట్స్ స్టాండర్డ్ లా ఆఫ్ యాక్షన్, అందరికీ తెలిసిందే. సో ఓవరాల్ గా రిస్క్స్ అనేవి ఉంటాయి బోత్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్స్ కి. అది మనం సిచ్యువేషన్ కేస్ టు కేస్, వార్ ఆగితే ఒకలాగా, వార్ ఆగకపోతే ఒకలాగా మనం దాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు సాల్మన్ గారు, రూరల్ అట్లాగే మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ట్రెండ్ ఎక్కువ కనపడుతుంది, దీనికి ఎట్లా కారణాలు ఏంటంటారు? నేనేమంటానంటే మురళి గారు, గోల్డ్ లోన్స్ తీసుకోవటం మంచిదే, నేను కాదని అనట్లేదు. ఎందుకంటే గోల్డ్ లోన్స్ తీసుకోకుండా అక్యుములేట్ చేసి కేవలం లాకర్స్లోనో ఇంట్లో బీరువాస్లోనో పెట్టి పెళ్ళిళ్ళకి వేసుకొని మాత్రమే వెళ్తే అది అన్ప్రొడక్టివ్ ఎసెట్, అంటే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అవసరానికి మీరు బిజినెస్ కావచ్చు, మన ఇది వ్యవసాయానికి కావచ్చు, అన్లాక్ చేయాలంట. చేస్తే ఏమవుతుందంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న డబ్బు సొసైటీలోకి వస్తుంది, వీళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత మన ఎకానమీ గ్రో అవుతుంది. అంటే వడ్డీలు బ్యాంక్స్కి వడ్డీలు వస్తాయి, బ్యాంక్స్కి ప్రాఫిట్స్ వస్తాయి, షేర్ హోల్డర్స్ ప్రాఫిట్స్ వస్తాయి, ఇండివిజువల్స్కి ఏమో వాళ్ళ అవసరాలు తీరుతాయి. సో ఇంకొకటి ఏమిటంటే ఈ లోన్లు తీసుకోవటంలో ఇంకొక కారణం ఏమిటంటే మురళి గారు, ప్రాఫిట్ బుకింగ్ ఒక కారణం. రెండవది ఏమిటంటే ఇంకా పడిపోతుంది, అంటే మన కళ్ళ ముందు 180కి వెళ్ళి 120కి రావటం వలన ఇంకా పడిపోతే కళ్ళ ముందు ఉన్న ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ బుక్ చేసుకొని మళ్ళీ లోకి వెళ్ళినప్పుడు కొందాం అన్నది వాళ్ళ ఆలోచన. అయితే అంతిమంగా ఏమిటంటే గోల్డ్ రేట్స్ ప్రిడిక్షన్ అనేది మన చేతిలో ఏముండదు. మన రిటైల్ ఇన్వెస్టర్స్ కొనడం వల్ల ఉండదు. మనం చూసాము 2 సంవత్సరాల నుంచి ఎందుకు పెరుగుతుందంటే హ్యూజ్ బయింగ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నప్పుడు పెరుగుతుంది. కానీ లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో గోల్డ్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది. జనరల్గా ఏమిటంటే హిస్టారికల్గా 40-50 ఏళ్ళ నుంచి చూస్తే 8 to 9% అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ గోల్డ్ ఇస్తుంది. ఈ లాస్ట్ 1 yearలో డ్రాస్టికల్గా బికాస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్, ఎస్పెషల్లీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల డాలర్స్ ఫ్రీజ్ చేయటం వలన ప్రతి కంట్రీ కూడా $1 మనం ఫారెక్స్ రిజర్వ్స్ పెట్టుకుంటే అంత మంచిది కాదు. కాబట్టి దానికి కొంత పోర్షన్ అన్న అట్లీస్ట్ మన ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ 16% వరకు సుమారుగా గోల్డ్ రిజర్వ్స్. అదే కాక మనకి అనుభవం కూడా ఉంది. పివి నరసింహరావు గారి హయాంలో మనకు అప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ నిల్వలు లేకపోతే వారం రోజులు మాత్రమే ఎక్స్పోర్ట్స్కి ఉంటే మనం వెంటనే గోల్డ్ని అంతర్జాతీయ మార్కెట్లో మనం తనఖా పెట్టి మనం తీసుకొని మళ్ళీ మన యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగైన తర్వాత మనం రీపే చేసాం. కాబట్టి నేనేమంటానంటే ఇండివిజువల్స్ వాళ్ళ అవసరాలకి తీసుకోవటం మంచిదే. రెండవది ఏమిటంటే ఇది ఒక్క అవసరానికి తీసుకుంటున్నారని అనుకోవడానికి లేదు. కొంతమంది స్మార్ట్ ఇన్వెస్టర్స్, అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న ఇన్వెస్టర్స్ గోల్డ్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్స్ ఏం పెరగల, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ షిఫ్టింగ్ టువర్డ్స్ అదర్ అసెట్స్, అంటే ఎప్పుడు ఒకే దాంట్లో కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ కొంత ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. ఇదొక కారణం. మూడవది ఏమిటంటే బిగ్ ప్లేయర్స్, అంటే బ్యాంక్స్ కావచ్చు,
తర్వాత ఈ యుద్ధం వలన బడా ఎందుకు పడిందంటే రీజన్ కూడా ఏమిటంటే యుద్ధం వలన డాలర్ బలపడటం వలన కొంత పడింది కదా. పడినప్పుడు దేశాలకు కూడా ఈ యొక్క ఎనర్జీ క్రైసిస్ అంటే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 73లో ట్రేడ్ అవుతుంది పర్ బ్యారెల్, $73. కాకపోతే యుద్ధం అప్పుడు 100 దాటింది, 120, 150 కూడా వెళ్ళింది. అప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్కి పే చేయటం కోసం కొంత అమ్మాల్సి వచ్చింది దేశాలు కూడా కొన్ని. దానివల్ల కూడా సప్లై ఎక్కువైంది, డిమాండ్ తగ్గింది. ఇది సహజం. అంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టే గోల్డ్ రేట్ ఉంటుంది. అయితే ఇన్వెస్టర్స్ ఏమిటంటే జనరల్గా ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏమిటంటే పెరిగేటప్పుడే కొంటూ ఉంటారు, తగ్గేటప్పుడు కొనరు. అయితే ఇప్పుడు మన 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 భారతదేశ ఇన్వెస్టర్స్ ఒక విధంగా వైజ్గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. రెండవది ఏంటంటే కొంచెం మనప్పుడు ఏమిటంటే ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం నేను చిన్నగా ఉన్నప్పుడు గోల్డ్ రేట్స్ తెలియాలంటే ఈవినింగ్ పూట మా నాన్నగారు రేడియోలో వార్తలు పెట్టుకుంటే మాత్రమే తెలిసేది గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్, లేదంటే నెక్స్ట్ డే పేపర్లో చూస్తే తెలిసేది. ఇప్పుడు డిజిటల్ మీడియా విప్లవం వల్ల ప్రతి సెకండ్కి తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు ఏంటంటే మనకు వచ్చిన డబ్బు తగ్గిపోతూ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మంచిదే, ఇది ఎకానమీకి మంచిదే. ఏమిటి తప్పు అంటే మీరు గోల్డ్ లోన్ మీ తాగతకు మించి మీరు వడ్డీ చెల్లించలేని నెల చెల్లించలేనంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే సార్ అన్నట్టు రామేశ్వరరావు గారు అంటే అది బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు 180 అప్పుడు ఇచ్చాయనుకోండి, పడుతున్నప్పుడు ఏం చేస్తారు మార్జిన్ కట్టమని అడుగుతారు. లేకపోతే ఏం చేస్తారు వెంటనే వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి 2 నోటీసులు పంపించిన తర్వాత తప్పనిసరిగా వారు యాక్షన్ పెట్టవలసి ఉంటుంది. ఈ ట్రాప్లో మీరు అందుకే ఏంటి ఎంత అవసరమో అంతే తీసుకోండి, ఎంత రీపే చేయగలరో అంతే చేసుకోండి. ఈ యొక్క లోన్ని మీరు ఏ అవసరానికి వాడుతున్నారు, లగ్జరీస్గా వాడుతున్నారా, లేదంటే మీ యొక్క బిజినెస్ కోసం వాడుతున్నారా, మీరు ఆర్థికంగా ఎదగడానికి వాడుతున్నారా, మీరు దుబారా ఖర్చు కోసం అంటే డిప్రిసియేట్ అసెట్స్ మీరు స్తోమత భరించలేనంత కారు కోసం, గాడ్జెట్స్ అని, లేదంటే పెద్ద పెద్ద మీకు 20,000 ఫోన్ అవసరం అయితే 150,000 ఫోన్కి వెళ్ళటం, ఒక 10,000 వాచ్ అవసరం అయితే 1,00,000 అలాంటి వాటికి వాడుతున్నారా. దాన్ని బట్టి లోన్లో గోల్డ్ లోన్ ఇస్ వెరీ గుడ్, కానీ మీరు యూజ్ మన యొక్క నియంత్రణతో యూజ్ చేసుకుంటే మనకు అది ఫ్రెండ్ అవుతుంది. లేదు మనము వెనక్కి కట్టలేని స్థితిలో ఇస్తున్నారు కదని మనం తాహతకు మించి తీసుకుంటే, మనకి అవసరాలకు మించి తీసుకుంటే ఏమవుతుందంటే మీకు అది బ్యాడ్ లోన్ కింద డెట్ ట్రాప్లో చిక్కునే అవకాశం ఉంది. అంటే ఉన్న అసెట్ని పోగొట్టుకుంటారు, మీకు ఆపదలో ఆదుకునే అసెట్ని పోగొట్టుకుంటారు. ప్రాఫిట్ బుకింగ్ కోసం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఆ లగ్జరీస్ కోసం మీరు వాడుకుంటే మాత్రం అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ లాంగ్ రన్లో మాత్రం ఏమిటంటే లాంగ్ రన్లో అంటే more than 3 years ఉంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫెస్ట్ హెవెన్. 8 నుంచి హిస్టారికల్గా 8 నుంచి 9-10% ఇచ్చినాయి, కానీ లాస్ట్ 1 year డ్రాస్టికల్గా ఇవ్వటం వల్ల CAGR 13-14 వరకు కూడా వెళ్ళింది. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇండివిజువల్ ఫ్యామిలీస్, గుడ్ అసెట్ ఇన్ మై బిలీఫ్. రామేశ్వరరావు గారు, చివరగా గోల్డ్ సిల్వర్ నియరెస్ట్ ఆల్ టైమ్లో ఎంత ఉండొచ్చు అంటారు? 1 lakh సిల్వర్ ఎంతవరకు వెళ్ళొచ్చు? గోల్డ్ 1 lakh వెళ్తే ఆటోమేటిక్ 90 వెళ్ళినట్టే, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తే ఇటీవల పెంచిన ఇంపోర్ట్ డ్యూటీ. సో మీ అంచనా ఏంటి సార్? జస్ట్ ఫిగర్స్ ఇవ్వండి, మనకి టైం తక్కువ. ఇప్పుడు నేను సెవరల్ లీడర్స్ మాట్లాడింది ఏంటంటే గోల్డ్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక కండిషన్ మనకు అర్థం కాని ఆన్సర్ ఏంటంటే వార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్. అది తప్పితే గోల్డ్ అట్ ఎనీ కాస్ట్ తగ్గుతుంది, కరెక్షన్ జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది 1,10,000 మేబీ 5,000 ఇయర్ అండ్ దేర్ పడుతుంది. సో కొనుక్కునే వాళ్ళు తొందరపడి కొనుక్కోకపోవడమే మంచిది. సిల్వర్ గోల్డ్ ప్యారలల్ గా రెండు అంటే గోల్డ్ సిల్వర్ ప్యారలల్ గా మూవ్ అవుతున్నాయి అన్నదమ్ముల్లా లేకపోతే అక్క చెల్లిలా. ఎందుకంటే మార్కెట్ లో పరిస్థితులు బట్టి స్పెక్యులేషన్ అనేది సాల్మన్ గారు ఒక మాట చెప్పారు, ట్రేడింగ్ స్పెక్యులేషన్ అనేది ఇట్స్ నాట్ రైట్ టైం. అత్యవసరం కొనుక్కోవాలి. లాంగ్ టర్మ్ లో మాత్రం డెఫినెట్ గా గోల్డ్ అని రియల్ ఎస్టేట్ లాసులు తక్కువ కంపేర్ టు స్టాక్ మార్కెట్. రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్ టైమ్ హై. మీరు 12 రూపాయలు వైజాగ్ మా ఫాదర్ కొన్ని ల్యాండ్ ఈ రోజు 1,50,000 అయింది. 12 రూపాయలు 1977లో నేను స్కూల్ గోయింగ్ స్టూడెంట్. ఈ రోజు 1,50,000 అమ్ముతున్నారు. రైట్ సార్. అట్లా మురళీమోహన్ గారు 750 రూపాయలకి అమ్మారు గూగుల్లో జేపేరి ఎన్నికలను. ఈ రోజు 2.5 లక్షలు బుక్ చేస్తారు.
Oh. సో ఓవరాల్ గా సేఫ్టీ ఎస్టేట్ మంచిదే, బట్ కంపేర్ టు యాపిల్ టు యాపిల్ చేయాలి, యాపిల్ టు సపోర్ట్ చేస్తే మనం కంపారిజన్ లో తప్పు ఉంటుంది. యాజ్ అనలిస్ట్ వీ గో టు డెప్త్ ఆఫ్ ద గ్రోత్, లాస్ట్ 100 years లో ఎలా పెరుగుతూ వచ్చింది, ఎలా తగ్గుతుంది చూసి దాన్ని బట్టి ఎవరికైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని డౌట్ ఉంటే నన్ను కానీ సాల్వ్ మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇఫ్ దే కమ్ దేర్ పర్పస్, దేర్ ఏజ్, దేర్ హోల్డింగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తాను. నేను ఒక దాంట్లోనే కొనద్దు, గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అన్నిటి చేసుకుంటే Diversify. డోంట్ క్యారీ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే ప్రాబ్లం ఉంది. చెయ్యి బ్యాగ్ చేస్తే మొత్తం 4 డజన్ గుట్లు పోతాయి. అది ఒక 4 ఒక దాంట్లో సేఫ్ ఉంటుంది. రైట్ సార్.